హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 26వ భాగాన్ని వినీద్దాం. ఓకే సార్, నేను ఇంటికి వెళ్తాను అంటాడు. ఎక్కడికి మోక్షిత్ వెళ్తాను అంటున్నావు? సార్, ఇంటికి వెళ్తున్నాను. అదేం కుదరదు, పార్టీ అయిపోయిన తర్వాతే ఇంటికి వెళ్ళాలి. అంటే నా వైఫ్ ఎదురు చూస్తూ ఉంటుంది. నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నావు, అయితే 1 year కూడా కాలేదు, అప్పుడే భార్య కొంగు పట్టుకొని తిరగడం మొదలుపెట్టావా? మరి మేమేమనాలి? ఇంటి దగ్గర పిల్లలు అలాగే భార్య కూడా ఉంటుంది అని హెడ్ ఆఫీసర్ అనడంతో ఇష్టం లేకపోయినా వెళ్తాడు పార్టీకి. అప్పుడే తనని గుర్తుకు వస్తుంది. తన ఆఫీస్ రూమ్లో తను రాసుకున్న డైరీ ఎక్కడైనా పడేద్దాం, ఆ డైరీతో పనిలేదు అనుకుని ఆ డైరీని కాస్త బ్యాగ్లో పెట్టుకుంటాడు. అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటారు. మోక్షిత్ కూడా వాళ్ళతో కలిసిపోతాడు. స్నాక్స్ అవి తింటూ ఉంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ డ్రింక్ మాత్రం చేయడు. ఏంటి మోక్షిత్, భార్యకి ఇంతవా భయపడతావా? నిన్ను చూస్తేనే అందరూ భయపడతారు, అలాంటిది నువ్వు కూడా భయపడుతున్నావంటే వింతగా ఉందయ్యా. అలాంటిది ఏమీ లేదు సార్, నాకు డ్రింక్ చేయడం అలవాట్లేదు. నేను కూడా మీ స్టేజ్ దాటుకొని ఇక్కడికి వచ్చాను, కథలు చెప్పకు. అది కాదు అని చెప్తున్నా సరే ఆయన వినకుండా మొండిగా తనని డ్రింక్ చేయమని మొండి పట్టుబడతాడు. ఆఫీసర్కి వాళ్ళకు ఇష్టం లేకపోయినా ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పలేరు, ప్రతిదానికి భయపడుతూ ఉండాలి. వాళ్ళు చెప్పిన పని చేయకుంటే వీళ్ళకి ఈగో ఎక్కువ అవుతుంది. అందుకని చేసేదేం లేక డ్రింక్ తీసుకుంటాడు. తను కూడా తను తాగనని అంటున్నా కూడా బలవంతం చేసి తన చేత కాస్త ఎక్కువగానే తాగిస్తారు. అప్పటికే తూలుతూ కనిపిస్తాడు మోక్షిత్. తన పెళ్లి జరిగిన తర్వాత తనకి ఎన్ని బాధలున్నా టెన్షన్స్ ఉన్నా ఎప్పుడూ డ్రింక్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు తను డ్రింక్ చేస్తాడు. అలాగే తను అలా తూలుతూ డ్రైవ్ చేయడం సేఫ్టీ కాదని చెప్పి అతనితో పాటు వాళ్ళ ఇంటి దగ్గర కాపలా పెట్టే కానిస్టేబుల్ తనని ఇంటికి తీసుకెళ్తాడు. దీక్షిత్, ప్రియా కూడా ఆ వైజాగ్ రీచ్ అయిపోతారు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు దీక్షిత్. కానీ ప్రియా దానికి ఒప్పుకోదు. మనం అక్కడుండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, రేపు మార్నింగ్ వెళ్ళి కలిసి మాట్లాడుకుందాం. మరి అప్పటి వరకు ఎక్కడుందాం అంటాడు దీక్షిత్. అప్పటి వరకు మా ఇంట్లో ఉందామా? ఇంట్లో పనిచేసే రామయ్యతో నేను అన్ని విషయాలు చెప్పాను. అతను మన ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టుంటాడు. అలాగే ఆయన భార్య మన కోసం వంట కూడా ప్రిపేర్ చేసి ఉంటుంది. నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పదా అని తనని వాళ్ళింటికి తీసుకుని వెళ్తుంది ప్రియా. అందంగా ముస్తాబ్ చేసిన బెడ్, బజార్లో ఉన్న మల్లెపూలు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నాయా అనిపిస్తుంది. పొద్దున్నుంచి కోమలి లోనికి రానివ్వకుండా అంత అందంగా ముస్తాబ్ చేసింది కాంతం. మధ్యలో లవ్ సింబల్ పెట్టి అందులో రోజా పూల రెక్కలు పరిచి చుట్టూతా మల్లెపూల చెట్లు, నార్మల్ మల్లెపూలు కాకుండా మల్లెపూల మాల అలంకరణగా ఆ బెడ్ మొత్తం పరుస్తుంది. ఒక మెత్తని పరుపుల, అలాగే డోర్ వరకు రోజా పూల రెక్కలు కింద చల్లి పరిచి ఉంది. అమ్మగారు, ముందే చెప్తున్నాను, అయ్యగారు వచ్చే వరకు ఈ రూమ్ని అస్సలు కదిలించొద్దు. మీకు ముందే చెప్పాను కదా, మీకు కావాల్సిన బట్టలు అలాగే అయ్యవారికి కావాల్సిన బట్టలు పక్కన రూమ్లో పెట్టుకోమన్నాను. పెట్టుకున్నారా? మాటి మాటికి వెళ్ళి చూడకండి, అసలే టైం 6 అవుతుంది, బాబుగారు వస్తూ ఉండొచ్చు. ఇక నేను వెళ్తాను, నన్ను చూస్తే ఆయన సిగ్గుపడతారు, నేనుంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక కూతురుగా చెప్తున్నాను, అన్నిటికీ సర్దిపోయి జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలి. 3 నెలలు తిరిగే లోపల ఒక శుభవార్త చెప్పాలి. నేను నా కూతురు ప్రసవించిన 3 నెలల తర్వాత వచ్చేసాను. ఈ లోపల మీరు కూడా శుభవార్త చెప్తే మీకు సేవ చేస్తూ ఉంటాను అని చెప్పి తిరిగి వెళ్తూ ఉండగా ఆవిడ్ని ఆపి ఆవిడికి కొంత డబ్బు ఆమె చేతిలో పెడుతుంది. ఎందుకమ్మా ఇది? మీరు ఇవ్వాల్సిన జీతం నాకు ఇచ్చేశారు కదా. అది కాదక్క, మీ అమ్మాయి వస్తుందని చెప్పారు, ఆ అమ్మాయికి డెలివరీకి దానికి ఖర్చు ఉంటుంది కదా, ఉంచుకోండి. నేను డబ్బులు పోగేశానమ్మా, పర్వాలేదు. ఒక కూతురు ఇస్తుందనుకోండి అక్క. చెప్పారు కదా, ఒక అమ్మగా నాకు చెప్పాల్సిన మంచి చెడు అంటూ ఆవిడ పాదాలకి నమస్కరిస్తుంది. ఏంటమ్మా మీరేం చేస్తున్నారు? మీరేంటి నా కాళ్ళకు దండం పెట్టడం ఏంటి? ఒకటి గుర్తుంచుకో కాంతక్క, మనకు కావాల్సింది ఆశీర్వాదం, అలాగే ఒక ముత్తైదు దీవెనలు. దానికి కులంతో పనిలేదు, అలాగే డబ్బు పలుకుబడితో పనిలేదు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు అని అనుకుంటుంది కోమలి. తన మాటలు విన్న తర్వాత కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తుంటుంది కాంతం. నేను ఇప్పటికీ చాలా ఇళ్లలో పనిచేశానమ్మా. పిల్లని చదివించలేక చిన్న వయసులోనే దానికి పెళ్లి చేశాను. ప్రతి ఒక్కరూ ఒక ఇంటి పని మనిషిని ఎంత హీనంగా చూస్తారో నాకు తెలుసమ్మా. ఎవరూ మీలా ఆదరించి ఒక కుటుంబంలోని వ్యక్తిగా నన్ను ఎప్పుడూ చూడలేదు. పనికి కొంచెం ఆలస్యమైతే చాలు, వాళ్ళ కోపం మొత్తం మా మీద చూపించేస్తారు. అలాగే షింక్లో ఉన్న గిన్నెలు కడగకుండా ఉంటే ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం ఆ షింక్లో పడేస్తారు. పని నెమ్మదిగా చేసినా కోపమే, వంట సరిగ్గా చేయకపోయినా కోపమే. మాకు ఎలా ఉంది, మేము ఆరోగ్యంగా ఉన్నామా లేక ఏదైనా ఒంట్లో నలతగా ఉందా అని ఒక్కరు కూడా ఒక్క మాట కూడా అడగరు.
డబ్బులు తీసుకుంటున్నావు కదా, పని చేయడానికి ఏమి అని సూటిపోటి మాటలు మాట్లాడుతూనే ఉంటే ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. కానీ పిల్లల భవిష్యత్తు కోసం తప్పదు కదా. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు కోమలమ్మ, మిమ్మల్ని మర్చిపోను అంటూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంతం. మోక్షిత్కి కాల్ చేస్తుంది. అతను పార్టీలో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయడు. బహుశా డ్రైవింగ్లో ఉండుంటారనుకుని తను రెడీ అవుతుంది. తెలుపు వర్ణపు సిల్క్ సారీ, దానికి రెడ్ కలర్ బార్డర్, ఒక దోమతెర లాంటి చీర, అందులో నుంచి స్పష్టంగా కనిపిస్తున్న తన శరీర ఆకృతి తనని చూస్తుంటే ముద్దొచ్చేలా ఉంది. అంత అందంగా ఉంది. కోమలి ఇంతవరకు తన అలాంటి చీర ఎప్పుడూ కట్టుకోలేదు. ఇదే మొదటిసారి. తల నిండా మల్లెపూలు పెట్టుకుని చాలా సింపుల్ మేకప్ వేసుకుని మెడలో దానికి మ్యాచ్ అయ్యేలా ముత్యాల దండ వేసుకుని ఉంది. అలాగే ముత్యాల ఇయర్ రింగ్స్ పెట్టుకుని పింక్ కలర్ లిప్స్టిక్తో తన పెదాలు ఊరిస్తున్న దొండపడలా కనిపిస్తుంటాయి. కళ్ళకు కాటుక మత్తెక్కిస్తున్న ఆ కళ్ళు తన దగ్గరికి రమ్మంటూ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. దేవకన్యలా కనిపిస్తుంది. మోక్షిత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లోపల ఇంకొక టెన్షన్, తనని చూస్తే ఎలా రియాక్షన్ ఉంటుందో అన్న భయం. అప్పటికి 8 దాటిపోతుంది. ఇంకా రాలేదు అన్న భయం మొదలవుతుంది తన మదిలో. అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. ఆ డోర్ ఓపెన్ చేసి ఎదురు వెళ్ళాలంటే చెప్పలేనంత భయం మొదలవుతుంది తనకి. మత్తులో ఉన్నాడు, కాకపోతే తనకు తాను నడిచే అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. వచ్చి డోర్ కొడతాడు. కోమలి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. సార్, మీ బ్యాగ్ అని కానిస్టేబుల్ తన బ్యాగ్ తీసుకుని వచ్చి తనకి ఇస్తాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోక్షిత్ ఎదురుగా ఉన్న కోమలిని చూసి ఒక్కసారిగా తన గుండె జారిపోయేంత పని అవుతుంది. అదే మత్తు కళ్ళతో లోపలికి వస్తాడు. తలుపు గడియ పెడతాడు. తన చేతిలో ఉన్న బ్యాగ్ ఆ సోఫాలోకి విసిరేస్తాడు. అప్పుడు ఆ బ్యాగ్లో ఉన్న డైరీ కాస్త కింద పడుతుంది. తన దగ్గరికి వస్తూ ఉంటే సిగ్గుతో కళ్ళు నేల వైపు చూస్తూ ఉంటాయి. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దూరు అని కోమలి అంటూ ఉన్న తన మాటలు పట్టించుకోకుండా 2 చేతులతో తనని లిఫ్ట్ చేసి గదిలోకి తీసుకెళ్తాడు. ఆ గదిని చూసి ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా నువ్వు నాకు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ అంటూ నవ్వుతూ తన వైపే చూస్తాడు. ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు. ఏంటి మోక్షిత్ గారు, మీరు డ్రింక్ చేస్తారా? ఏం చేయమంటావరా, నేను చెప్పిన కేసు కాస్త సాల్వ్ అయిపోయింది. దానికోసం మా సార్ పార్టీ అరేంజ్ చేశారు. నేను ఎంత చెప్పినా వినలేదు. పై ఆఫీసర్ కదా, ఆయన చెప్పినట్టు చేయాలి, లేకుంటే మనసులో కోపం పెంచుకుంటారు. ఎందుకు అని లైట్గా తీసుకున్నాను. ప్లీజ్, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు మళ్ళీ తాగను. తాగద్దని నేను చెప్పలేదు, కానీ మరీ ఇంతలానా? నేను లైట్గానే తీసుకున్నాను. అబ్బచ్చా, ఇక్కడ చెవులో పువ్వులు పెట్టుకోలేదు, తలలో పెట్టుకున్నాను. అందుకే కదా మత్తెక్కిస్తున్నావు. ఇన్ని రోజులు ఇంత అందాన్ని ఎక్కడ దాచిపెట్టావా, నా కళ్ళకు కనిపించకుండా అంటూ తన నడుం చుట్టూ చెయ్యేసి గట్టిగా ప్రెస్ చేస్తాడు. కోమలి ఇంత అందాన్ని చూస్తూ ఉంటే ఏం చేయకుండా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ ఒప్పుకోవా అంటాడు. మీకోసమే కదా రెడీ అయ్యాను, ఒప్పుకోవడం ఏంటి, మీ ఇష్టం అని తలాడిస్తుంది. తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మోక్షిత్ ఆగుతాడా? తన అందాలని చూస్తూ తన నుంచి చీర వేరుపరుస్తూ ముద్దులతో ముంచెత్తుతాడు. తన శరీర భాగాలు వివరిస్తూ తన పెదవుల్ని తన శరీరం అంతా తడి చేస్తాడు. మోక్షిత్ చేస్తున్న పనులకి తలేని అనుభూతి పొందుతుంది కోమలి. ఇక తన వల్ల కాక తన మీదకి లాక్కుంటుంది. దొండపండు లాంటి పెదవులు ఊరిస్తూ ఉంటే వాటిని చూసి ఆగుగలుగుతాడా? ఆ పెదవుల్ని చుంబిస్తూ ఆ ముద్దులో లీనమైపోతాడు. ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఇద్దరు అలా మెల్లగా తన శరీరాన్ని సృష్టిస్తూ ఒక కొత్త లోకంలోకి విహరిస్తూ ఒక మధురమైన అనుభూతి మొదటిసారిగా పొందుతారు ఇద్దరు. శరీరాలు పెనవేసుకుంటూ ఒకరిలో ఒకరు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ కలిసిపోతారు. అలిసి సొలిసిన శరీరాలతో కోమలి గుండె మీద చేరిపోతాడు మోక్షిత్. ఇన్ని రోజులు ఈ అద్భుతాన్ని దూరంగా ఉంచి తప్పు చేశాను. లవ్ యూ కోమలి, లవ్ యూ సో మచ్ అంటూ తనని గట్టిగా పట్టుకుని మత్తుగా మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటాడు. కోమలి మోక్షిత్ నుదుటి మీద ముద్దు పెట్టి తన తలలోకి చేతి వేళ్ళు పోనిస్తూ తన తలని మర్దిస్తూ తనని గుండెలకి హత్తుకుని అనుభూతిని ఫీల్ అవుతుంది. కొంచెం తనకి ఇబ్బందిగా ఉన్నా సరే భర్త సంతోషమే కదా భార్యకి కావాల్సింది. తను సంతోషంగా ఉండడం చూసి తను కూడా సంతోషిస్తుంది. అలా తనని చూస్తూ నిద్రపోతుంది. తెల్లవారుజామున నిద్ర లేవాలంటే ఒళ్ళు మొత్తం నొప్పులుగా అనిపిస్తుంది. అందులోనూ తనని గట్టిగా పట్టుకున్న మోక్షిత్ నుంచి వేరుపడడానికి సమయం పడుతుంది తనకి. రాత్రి డ్రింక్ చేయడం వల్ల చాలా మత్తుగా నిద్రపోతూ ఉంటాడు. ఆ బెడ్షీట్ పట్టుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టి ఇంట్లో పనులు చేయడానికి వెళ్తుంది. అలా ఇల్లు ఊడుస్తున్న క్రమంలోని తనకి ఆ డైరీ కనిపిస్తుంది. ఏంటబ్బా ఈ డైరీ అంటూ చేతిలోకి తీసుకుంటుంది.
ఈ రోజుల్లో కూడా డైరీ రాసే అలవాటు ఎవరికుందబ్బా? ఇది మోక్షిత్ గారి డైరీనా? నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదే. మరి ఎప్పుడు ఎక్కడ రాసుకుంటారైనా? ఒకవేళ ఫ్రీ టైంలో ఆఫీస్లో రాసుకుంటారు కాబోలు. ఇందులో ఏం రాశారు? నా గురించి ఏమైనా రాశారా అని ఆలోచిస్తుంది. ఆ డైరీ ఓపెన్ చేసి చదవాలి అనిపిస్తుంది. కానీ ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ పర్సనల్ డైరీ చదవడం తప్పు అనుకుంటుంది. ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? నా భర్త, ఆయన నాకే సొంతం. అలాంటప్పుడు ఈ డైరీ చదవడంలో తప్పులేదు కదా అని మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకుంది. అలా కొంతసేపు ఆలోచించి డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలు పెడుతుంది. తన హ్యాండ్ రైటింగ్ చాలా బాగా నచ్చుతుంది కోమలికి. తన గురించి డీటెయిల్స్ రాసున్నారు అందులో. తన స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, తన ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ప్రియా తనకి పరిచయం అవ్వడం, అవన్నీ ఆ డైరీలో రాసి ఉంటుంది. అది చదువుతుంటే ఒక్కసారిగా తన గుండె ఆగినంత పనైంది. అంటే ఇన్ని రోజులు ప్రేమ విషయం నాతో చెప్పలేదు. ఎందుకు? నా కోసం ఆయన ప్రేమ త్యాగం చేశారా? అక్కడ కూర్చుని ఒక్కొక్క పేపర్ చదవడానికి చాలా కష్టంగా ఉన్న అతని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఒక్కొక్క పేపర్ చదువుతూ ఉంది. అలా 1 గంట గడిచిపోయింది. ఆ రోజు అతను బెంగళూరుకి వెళ్ళాలనుకున్న విషయం కూడా అందులో రాసుకొని ఉన్నాడు. ఈ రోజుతో మా కథకి ముగింపు పలుకుతానని మాత్రమే రాశాడు. అంతేకాని తన మనసులో ఉన్న అమ్మాయి ఎవరో రాయలేదు. అంతవరకు చదివిన కోమలికి ఇంకా తను ప్రియాని ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది. ఎందుకంటే తర్వాత తను బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోమలితో వెకేషన్కి వెళ్తాడు. తర్వాత కేసు పని మీద తిరగడం వల్ల డైరీ రాసే టైం తనకి లేకుండా పోయింది. అందువల్ల తన మనసులో ఉన్న కోమలి గురించి తను రాయలేకపోయాడు. ఇదే మోక్షిత్ చేసిన తప్పు. ఆ డైరీని కాస్త ఆ టేబుల్ మీద పెట్టి కళ్ళ వెంట కన్నీళ్లు తనకి తెలియకుండానే వచ్చేస్తున్నాయి. ఒకరోజు తమాషాగా తను అడిగితే అతని సంతోషం కోసం మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతానని చెప్పిన మాటలు పదే పదే తనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన మనసు తెలిసిన తర్వాత కూడా ఆయన నన్ను ప్రేమిస్తారని నేను ఇక్కడ ఉండిపోవాలా, లేక తన మనసులో ఉన్న అమ్మాయికి దగ్గర అవ్వడానికి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండిపోతే అది నా సార్థం అవుతుంది. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకున్నా ఉన్నా లేకపోయినా ఈ బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. పెద్దవాళ్ళ కోసం, అలాగే నా కోసం. అంటే ఇంతవరకు ఆయన చూపించిన ప్రేమ కూడా నా కోసం మాత్రమే చూపించారు. నేను సంతోషంగా ఉండడం కోసమే. అంటే మోక్షిత్ గారు నా సంతోషం గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. మరి నేను ఆయన కోసం ఏం చేయలేనా అనుకుని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయం తనకు చాలా బాధను కలిగిస్తుంది. కేవలం మోక్షిత్ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఎవరిని అడగకుండా స్వయంగా నిర్ణయం తీసుకుంటుంది. గదిలోకి వెళ్ళి చూస్తుంది. మోక్షిత్ గాఢంగా నిద్రపోతున్నాడు. తన కోసం ఒక లెటర్ రాసి ఆ డైరీ కింద ఆ లెటర్ పెట్టి వాళ్ళ ప్రేమకు గుర్తుగా కొన్ని థింగ్స్ తీసుకుని అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇక ప్రస్తుతం ఆ నిండు పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది కోమలి. హలో మేడం, మీ ఆలోచనలు పక్కన పెట్టొచ్చు, పడుకో. ఇప్పటికే టైం 12 అవుతుంది. ఎప్పుడు చూడు ఆలోచిస్తూ కూర్చుంటావు. అవతలి వాళ్ళకి దీని మీద ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం అతనంటే చచ్చిపోతుంది. మరి మా అన్నయ్యకి ఎప్పటికీ తన మదిలో స్థానం ఇస్తుందో, తన వదిన అని ఎప్పుడు పిలవాలి అని ఆలోచిస్తుంది కవిత. నాకు చెప్పి నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. నాకే ఉంటుంది ఒంటి సొమ్ము సొంటు కానీ అన్నట్టు అంటుంది నా పరిస్థితి. మరి నేనెవరి గురించి ఆలోచిస్తున్నాను? ఆంటీ నీ పెళ్లి గురించి ఎంత బాధపడుతున్నారు చెప్పు. ఎవరైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కదా కవిత. నువ్వు కూడా మొదలు పెట్టావా? నాకు కరెక్ట్ పార్ట్నర్ దొరకాలి, అప్పటి వరకు పెళ్లి చేసుకోను. ఇక నీ పెళ్లి జరిగినట్టే, నేను పప్పన్నం తిన్నట్టే. నీ బాధ పప్పన్నం తినడమా? అయితే రేపే పెట్టిస్తానులే. నార్మల్ పప్పన్నం కాదే, పెళ్లి భోజనం కావాలి. రేపే పెట్టిస్తావా? ఆ మాటకి మూతి తిప్పుకుంటూ పడుకుంటుంది. నవ్వుకుంటూ కోమలి కూడా పడుకుంటుంది. ఉదయం పూజ చేసి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. శక్తి జాగింగ్కి వెళ్ళి వస్తూ కనిపిస్తాడు. తనలా చూస్తూ ఉండిపోతాడు. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసి ఇంటి లోపలికి వెళ్ళబోతున్న కోమలి టైల్స్ మీద పడిన నీళ్లు మీద కాలు వేసి స్లిప్ అయి పడబోతుంది. వెంటనే శక్తి తనని పడకుండా నడుం చుట్టూ చేయి వేసి తనని పట్టుకుంటాడు. తనని అంత దగ్గరగా చూస్తూ ఉంటే తన మదిలో చిలిపి కోరిక మొదలవుతుంది. అసలే ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది కోమలి. తొందరపడి తనని కిస్ చేస్తే ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో మెల్లగా తనని నిలబెడతాడు. థ్యాంక్ యూ శక్తి గారు, పడిపోతాననుకున్నాను. నిన్న అంత తేలిగ్గా పడనిస్తానా? ఏంటి? ఐ మీన్ నేనుండగా ఎలా పడిపోతావని అర్థం. నవ్వుతుంది ఆ మాటకి. లోపలికి వచ్చి అందరికీ కాఫీ కల్పిస్తుంది. ఆంటీ, మీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పటికే నేను వచ్చి 15 రోజులు దాటిపోయింది. ప్లీజ్ నన్ను ఇంటికి పంపించండి. మళ్ళీ మొదలు పెట్టావా? అది కాదంటీ, పాపం ఒక పాప తన పెళ్ళి కోసం నాకు చాలా బట్టలు ఇచ్చింది.
తను నా దగ్గర తప్పనిస్తే ఎవరి దగ్గర స్టిచ్చింగ్కి ఇవ్వదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కోమలి, ఇక్కడే ఉండని చెప్తే ఉండవు. నువ్వు పాప వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. అది నీకు అర్థం కాదు. నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో కోమలి, నేను బలవంతం చేయను అని ఆవిడ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కొంచెం బాధగా ఉంటారు. ఆవిడ గదిలోకి వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరంతలా బాధపడకండి, ఇంకొక వారం ఇక్కడే ఉంటాను, తర్వాత నన్ను ఇంటికి పంపాలి అని గట్టిగా చెప్తుంది. సరే అని తల ఊపుతుంది ఆవిడ. పదండి, అందరూ బాధగా కూర్చొని మీరు తింటే కానీ తినరు అని ఆవిడ్ని డైనింగ్ హాల్ దగ్గర తీసుకుని వస్తుంది. అన్నయ్య, మేము వెకేషన్కి వచ్చి 1 వీక్ దాటిపోయింది. అందులోనూ ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్లో ఉంది. ఇక మేము బయలుదేరుతాం అని దీక్షిత్ అనడంతో అప్పటి వరకు సరదాగా ఉన్న ఇల్లు కాస్త బోసిపోతుంది. నేను మళ్ళీ ఒంటరివాడిని అయిపోతాను అన్న ఫీలింగ్ మొదలవుతుంది మోక్షిత్లో. సరే, నేను ఈవినింగ్ టికెట్స్ బుక్ చేస్తాను, బిట్టు మాత్రం నేను వెళ్ళను అని మారం చేయడం మొదలుపెట్టాడు. ఎలా చెప్పు, నీకు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా బిట్టు బంగారం. మళ్ళీ స్కూల్కి హాలిడేస్ ఇచ్చిన తర్వాత అందరం కలిసి ఇక్కడికి రండి. పప్ప ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు కదా. ఈ లోపల నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో చెప్పు, మొత్తం తిప్పేస్తాను అని తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే తనకి కాల్ వస్తుంది. ఒక ఇంట్లో భారీగా దొంగతనం జరిగిందని, అది కూడా రిచ్ పర్సన్ ఇంట్లో కాబట్టి మోక్షిత్ని కూడా వెళ్ళమని ప్రెజర్ మొదలైంది. ఓకే బిట్టు, నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు రెడీ అయి ఉండు, బయటికి వెళ్దాం అని చెప్పి తను ఆ పని మీద బయటికి వెళ్తాడు. ఎగ్జాక్ట్గా అది శక్తి వాళ్ళ ఇంటికి ఆపోజిట్గా ఉండే ఇంట్లో దొంగతనం జరిగింది. బయట కాపలాగా వాచ్మెన్ ఉన్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు కాస్త వెకేషన్ కోసం బయట దేశానికి టూర్కి వెళ్ళారు. అతను దాచుకున్న బ్లాక్ మనీ, అలాగే ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు, కరెన్సీ మొత్తం దాదాపు కొన్ని క్రోస్ విలువ చేస్తుంది. అందువల్ల చాలా టైట్ చేశాడు. అందులో ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కాబట్టి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో ప్రతి మూల గాలించారు, ఎక్కడైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయేమోని. అసలే బడాబాబులు ఇంట్లో దొంగతనాలు చేయాలంటే వాళ్ళు ఎన్ని స్కెచెస్ వేసుకుని ప్లాన్ ప్రకారం చేయాలి. అంత తేలిగ్గా క్లూ వదిలి వెళ్ళిపోతారా చెప్పండి. ఎంత వెతికినా ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. వాళ్ళకి ఇంటి మెయిన్ డోర్ వద్ద ఒక కాపలా వ్యక్తి, అలాగే లోపల ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇంకొక కాపలా వ్యక్తి, ఇద్దరు ఉంటారు. అలాంటిది 2 సెక్యూరిటీ గార్డులను తప్పించుకుని అంత అమౌంట్ ఎలా తీసుకెళ్లాడు, దానికి వీళ్ళకి సంబంధం ఉందా అని వాళ్ళు కూడా పోలీస్ పద్ధతిలో విచారించడం మొదలుపెట్టారు. శక్తి వాళ్ళ కొలీగ్స్ కాబట్టి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడే మోక్షిత్ కారు వచ్చి ఆగుతుంది. ఆల్మోస్ట్ అందరూ బయట ఉన్నారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే వాళ్ళని ఓదారుస్తున్నారు. అప్పుడే మోక్షిత్ అక్కడికి వస్తాడు. లోపలికి వెళ్ళి తను కూడా చెక్ చేస్తాడు. కోమలి అతన్ని చూస్తుంది. మోక్షిత్ అది అబ్జర్వ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా మీ ఆయన నిన్ను వదిలేగా లేడుగా అని చెవిలో చెప్తుంది కవిత. ఇది మరీ బాగుంది. నేనే అక్కడ దొంగతనం చేశానని చెప్పలేదు నువ్వు. నిజం చెప్పవే, నీ భర్తను చూడడానికి నువ్వే చేసావా? నోరుముయ్. సరే, ఒక్కొక్కరు కూడా దొరకలేదు. ఎంత వెతికినా అతను ఎవరో ఈ ఇంటిని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు. అందులో మనకు సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అవి కూడా కరెక్ట్ టైంకి పనిచేయకుండా పోయాయి. ఒక ఫింగర్ ప్రింట్ కూడా దొరకడం లేదు అని అక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ బయటకు వస్తాడు. అప్పుడు చూస్తాడు ఎదురుగా కోమలి ఉండడం. తన చూపు తన మీదకి పదే వెళుతూ ఉంది. పరాయి వాళ్ళ భార్య వైపు చూడకూడదని తన మనసు ఎంత చెప్తున్నా వినడం లేదు. వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి, బయట ఇక్కడే ఉంటే తన వైపే చూస్తూ ఉంటాను అని మళ్ళీ లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం గాలిస్తాడు. ప్రతి ఒక్క రూము చెక్ చేస్తాడు. అలా తిరుగుతున్న క్రమంలో తన చూపు ఒకవైపు మల్లుతుంది. మరి తనకేమైనా క్లూ దొరికిందా? మరి ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.